సార్ నిజంగా ఈ ఇంట్లో వాస్తు ప్రాబ్లమ్స్ వల్ల మనిషి జీవితంలో కూడా ప్రాబ్లమ్స్ అనేది వస్తాయా? 100% ఎందుకు అంటే చాణక్య గారు మీరు చూడండి ఎక్కడైనా ప్రాబ్లమ్. ఇప్పుడు మేము ఎవ్రీడే రోజు ఒక ఇల్లు, 2 ఇల్లు, 3 ఇల్లు, ఆఫీసు, ఫ్యాక్టరీసు రోజు తిరుగుతున్నాం. ప్రాబ్లమ్ ఉంటేనే మమ్మల్ని పిలుస్తారంటే 100% ప్రాబ్లమ్ ఉంటే పిలుస్తారు. కానీ మాకు అన్నీ అవే కనపడుతున్నాయి అని కాదు. మేము ఎక్కడ మేము హ్యాపీ హౌస్‌ని కూడా చెప్తాం. నేను ఇంట్లో వాస్తు ప్రాబ్లమ్ లేదు. ఇంట్లో వాస్తు ప్రాబ్లమ్ లేదు. కానీ ఆఫీస్‌ని ఇంకెక్కడైనా చూసుకోండి, ఇక్కడ దీన్ని ముట్టుకోవాల్సిన పని లేదని కూడా చెప్తాం. ప్రాబ్లమ్ ఉన్నా కూడా ఆఫీస్ కాదు ప్రాబ్లమ్, ఇంట్లో కూడా ఉంటాయి. సో దీన్ని మనుషుల మధ్యలో కూడా వ్యత్యాసం ప్రాబ్లమ్స్ వస్తాయి. కొన్ని సందర్భాలలో మరణానికి కూడా కారణమవుతాయి. వాస్తు పూటలో లేకుంటే తప్పు ఉండడం వల్ల. కానీ చాలామంది ఎందుకంటే జరిగిపోయాక చూసుకుంటారు. లేదంటే తప్పు ఉండగా ఇమ్మీడియట్ కొంతకాలానికి జరుగుతుంది. ఇందాక నేను చెప్పినట్టుగా 3, 6, 9 నెలల మీకు వ్యత్యాసం ఇట్లా ఎవ్రీ 3 మంత్స్ 4 మంత్స్ తేడా తెలుస్తుంటుంది. ఇప్పుడు రవి ప్రాబ్లం ఉందనుకోండి, రవి రిలేటెడ్ ప్రాబ్లం మన ఇంట్లో ఉన్నప్పుడు 7 సంవత్సరాలు వరకు ఏమి ఉండదు. రవి ప్రాబ్లం అంటే గవర్నమెంట్ రిలేటెడ్, మనకంటే పెద్దవాళ్ళు అట్లా బుధుడు అట్లా ఒక్కొక్క గ్రహంలో ఉన్నటువంటి ఎంట్రెన్స్ వలన అటువంటి ప్రాబ్లమ్స్, దానివల్ల మనకు పిల్లల మీద ఎఫెక్ట్, లేకుంటే చెట్లు రాంగ్ ప్లేస్లో పెట్టినా ఇవన్నీ ప్రాబ్లమ్స్ ఉంటాయండి. కాబట్టి వాస్తు ప్రాబ్లం ఉన్నది అంటే ఇంట్లో మీరు ఎదగలేదు, అంటే గ్రోత్ ఉండదు, ఏదో ఒక రకమైన ప్రాబ్లం వస్తుంది. కాబట్టి అది చూసుకోవాల్సింది. ఓకే. కమింగ్ టు ద వీధి పోటు ఏంటంటే ఈ వాస్తు అన్ని దానిలలో కల్లా ఈ వీధి పోటు విషయం వచ్చేటప్పటికి ఆ కైండ్ ఆఫ్ ప్రాపర్టీ కానీ ఇల్లు కానీ తీసుకోవడానికి చాలామంది భయపడుతుంటారు. ఇన్ఫ్యాక్ట్ నాకు తెలిసిన నేబర్స్ అన్నమాట. సో ఆ వీధి పోటు ఉన్న ఇంటిని నార్మల్గా మార్కెట్ ప్రైస్ కంటే తక్కువ ప్రైస్కి ఎట్లా ఒకటి అమ్మేసేసుకుని వెళ్ళిపోయారు. ఎందుకు అంత ప్రాబ్లం ఇస్తుందా? ఫస్ట్ చాణక్య గారు మీరు చాలా మంచి క్వశ్చన్ ఇది. అంటే చాలామంది మన సోషల్ పోస్ట్ ప్రేక్షకులకు ఇది తెలుసుకోవాల్సి వాళ్ళని ఇంకోటి కూడా చెప్తున్నాను. మన వాళ్ళకి అంటే వాళ్ళ రిలేషన్లో ఉన్నా కానీ ఇంకొక దగ్గర ఎక్కడున్నా కూడా అందరికీ మీరు అడిగిన క్వశ్చన్ పర్టికులర్గా వీధి పోటు అన్నది. మీకు ఎగ్జాంపుల్ చెప్తాను. వీధి పోటు అంటే మీరు ఇప్పుడు అన్నారు కదా, వీధి పోటు అన్నారు కదా, చిన్న ఎగ్జాంపుల్ ఏం కాదు, పెద్ద ఎగ్జాంపుల్. విజయ్ మాల్యా అనే ఒక పెద్ద బిజినెస్ మ్యాన్, అందరికి తెలిసి ఉంటుంది భారతదేశంలో, ప్రపంచంలో అందరికీ తెలుస్తాను. తన ఇల్లు మొదలుపెట్టి 2012లో. మేము ఇదేంటంటే రీసెర్చ్ కోసం గూగుల్ మొత్తం సెర్చ్ చేసినాడు ఎందుకు ఇట్లా జరిగింది. విజయ్ మాల్యా 2012, 13 ఎప్పుడో తన ఇల్లు మొదలుపెట్టిండు, కింగ్ఫిషర్ టవర్స్. అయితే మొదలుపెట్టిన కాడ నుండి కొన్ని ప్రాబ్లమ్స్, కింగ్ఫిషర్ రావడం ప్రాబ్లమ్స్ జరిగింది ఆయన. సో 2014, 15 అనుకుంటా తన కేసులు కూడా అయిపోయింది. ఎట్లయితే ఆ ఇల్లు కట్టడం మొదలుపెట్టిండు, 18లో దేశం వదిలిపెట్టిండో 16లోనో దేశం వదిలిపెట్టిపోయింది ఆయన. సో ఇల్లు కంప్లీట్ అయింది, పాపం ఇంట్లో ఉండలేక కూడా పోయింది. దానికి ఏంటంటే బ్యాక్ స్టాబింగ్, అంటే దక్షిణంలో అంటే సౌత్లో మధ్యలో పోటు ఉంటుంది. ఎంజీ రోడ్ అని ఒకటి ఉంటుంది, మీరు చూస్తే తెలుస్తుంది, గూగుల్ మ్యాప్లో కానీ ఇంకెక్కడైనా కానీ తెలుస్తుంది మీకు. మధ్యలో పోటు ఉంటుంది. తూర్పు ఆగ్నేయం కూడా పోటు, వీధి అంతం. మనకి వీధి అంతం ఒకటి ఉంటుంది, వీధి పోటు ఒకటి ఉంటుంది. ఈ రెండింటిలో ఆయనకు జరిగింది అదే కదా, ఫైనాన్షియల్ బ్యాక్ స్టాబింగ్ అయింది. వీధి పోటు అంటే ఎంత పెద్ద ప్రాబ్లం, అంత పెద్ద వ్యక్తికి కూడా ఆయన మొదలుపెట్టినటువంటివి, అంత మంచిగా ఉన్నటువంటి వ్యక్తి, బిజినెస్ మ్యాన్, కొన్ని సంవత్సరాలకి బాగా నడుస్తూ ఉండే, కింగ్ఫిషర్ డామినేషన్ ఉండే భారతదేశంలో. ఈవెన్ ఆయన ఎప్పుడు గోవాకి వేరే బీర్ కూడా రానికుండా చేసినట్టు అంత పెద్ద ఉండే విజయవాడ కింగ్ఫిషర్ ఎయిర్లైన్స్, చాలా రాయల్గా ఆయన పెంచినాడు. ఆయన కూడా ఇల్లు మొదలుపెట్టినాక ప్రాబ్లం వచ్చింది కదా. మరి ఇలా సైన్సే కదా ఇల్లు ఉన్నది, ఆయన అంత ఫోన్ కూడా పోలేం కదా. నాకు తెలిసి ఇందులో అసలు ఆ ఇంట్లో మ్యాన్షన్ ఆయన ఏదంతా మంచిగా కట్టుకున్నాడు, ఇంట్లో హెలిప్యాడ్తో కట్టుకున్నాడు, అన్నీ ఉన్నా కానీ రోడ్డు వీధి ఎంత ఆయన ఇంట్లోకి రానియలేదు. 4 రోడ్స్ అంటే మేమే చెప్తుంటాం ఎప్పుడైనా 4 రోడ్స్ ప్రాపర్టీ చాలా మంచిది అంటాం. కానీ ఆ 4 రోడ్స్ కూడా ఇటువంటి ప్రాబ్లమ్స్ ఉన్నప్పుడు అక్కడ కూడా ప్రాబ్లం వచ్చింది కదా. సో ఇక్కడ ప్రాబ్లం లేనిది ఎక్కడ కూడా. కాబట్టి వీధి అంతం ఇప్పుడు కూడా డేంజరే. వీధి పోట్లు కూడా ఏ వీధి పోటు మనకు ఉన్నది. కొన్ని వీధి పోట్లు ఉంటాయండి, ఉత్తర ఈశాన్య పోటు ఉంది. కరెక్ట్ రిసీవ్ చేసుకున్నారా, మీరు వద్దంటే డబ్బు వచ్చేస్తుంది. మీరు డబ్బు వద్దు అంటే మీ ఇంట్లో డబ్బు ఉంటుంది. ఎవరో ఒకరు దేనికో అవసరాలు, మన అవసరం లేకపోయినా వాళ్ళ అవసరానికి కూడా డబ్బు మన దగ్గర పెట్టిపోతారు. తూర్పు ఈశాన్యం పోటు ఉంది. అక్కడ కూడా మీకు ఏమవుతుంది అంటే తూర్పు ఈశాన్య పేరు ప్రతిష్ట బ్రహ్మాండం వస్తుంది, డబ్బుతో పాటు పేరు ప్రతిష్టలు కూడా వస్తుంది. అదేవిధంగా పడమట వాయువ్యం పోటు ఉందండి. ఉత్తర వాయువ్యం పోటు ఉంటేనేమో చాలా డేంజరస్. ఇంట్లో ఎవరో ఒకరి మరణానికి కారణం కావచ్చు, కానీ ఫైనాన్షియల్ ప్రాబ్లం కాదు. ఇంకొకటి ఏంటంటే వాస్తులు అంటే మీరు అందరూ పోటు, ఫైనాన్షియల్ బాగున్నాం కదా, ఇన్ని రోజులు బాగున్నాం కదా అన్నది కొందరికి అంటూ ఉంటారు మనతోటి. కానీ నేను ఇందాక చెప్పినాం, అందులో మనకున్నటువంటి సమయం ఎట్లుంటుందంటే ఆ ఇంటికి, మనిషికి కాదు, ఇంటికి
రవి స్థానం అంటే పెట్టిన ముహూర్తం ఉండి దానికి ఏ విధంగా అయితే మనకు ఈ గ్రహాల స్థితిగతులు మారుతూ ఉంటాయి, ఇల్లు కూడా మారుతూ ఉంటాయి. అందులో కనుక నెగిటివ్ వచ్చినప్పుడే మీ ప్రాబ్లం స్టార్ట్ అవుతాయి. ఇంట్లో మనకు కాదు, మన బ్యాడ్ ఉండి రెండు ఒకటేసారి వచ్చినాయి. మన జాతకంలో ఉన్నటువంటి నెగిటివ్ బ్యాడ్ పీరియడ్, ఇంటి బ్యాడ్ పీరియడ్ ఒకటేసారి వస్తే మరణానికి కారణం కూడా కావచ్చు, యాక్సిడెంట్స్ కూడా కావచ్చు. కాబట్టి యాక్సిడెంట్ అయ్యి అసలు అనుకోకుండా ఇంట్లోకి వెళ్ళి పోయిండు, ఆ రోజు యాక్సిడెంట్ అయిపోయిందని గానో, లేకుంటే అకస్మాత్తుగా అంటే హార్ట్ అటాక్ రావటం వల్లనో ఏదో ప్రాబ్లమ్స్ వస్తాయి, యాక్సిడెంటల్ ఇష్యూస్ అయ్యేదానికి ఛాన్సెస్ ఉంటాయి. వీధి పోటు కనుక కరెక్ట్ లేకుంటే ఉత్తర వాయుం పోటు తప్పు అవుతుంది, నైరుతి పోటు తప్పు అవుతుంది, దక్షిణ నైరుతి పోటు తప్పు అవుతుంది. అట్లనే మధ్యపోటు ఉంటాయి. ఏదైతే విజయమాల్య గారికి ఉన్నది మధ్యపోటు, దక్షిణ మధ్యపోటు అంటే వెన్నుపోటు. సో ఫైనాన్షియల్గా ఆయనకు జరిగింది అదే కదా. సరే, కారణాలు ఏదైనా ఉండొచ్చు, ఆయన దేశాన్ని వదిలిపెట్టి పారిపోయాడు, ఒకటే కారణం అన్నాను, ఇంకెక్కడెక్కడ ఉన్నాయి అని ఏ ఏ కారణాలు ఉన్నాయి అన్న పక్క పెడితే కారణాలు క్రియేట్ అయ్యేది వాస్తు వల్ల అని నేను గట్టిగా చెప్పగలను.